మీ కామెంట్లో సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా రమేష్ గారు జై గంగమ్మ తల్లి ఇంకా అయిపోయా. మళ్ళీ రమేష్ గారి ధర తగ్గాయి కాబట్టి ఆయన అలా కామెంట్ పెట్టారు. బట్ టమాటాలు ఇప్పుడు ఏమైనా జరగవచ్చు చూద్దాం. కోట 450 రూపాయలు. ఎంఆర్ నిజమే అన్నా, నాకు వచ్చిన సమాధానం 400 రూపాయలే. అక్కడికక్కడ ఉంటున్నట్లు పడి ఉండవచ్చు. ఇక మనం మరొకను పరిశీలిస్తే, few YouTubers are making fun on YouTube by telling tomato prices in future. టమాటా ధరల భవిష్యత్తులో ఎలా ఉంటుందని ఇద్దరు యూట్యూబర్లు ఫన్ చేస్తున్నారు. కామెంట్ పెట్టారు రామశ్రీ గారు. ఇక సుబ్రహ్మణ్య గారు, నాకు తెలుసు అన్న, బయట సరుకు ఉంది అని 1000 దాటితే వాళ్ళు మన పైన దండయాత్రలు చేస్తారు అని లాస్ట్ వీక్ నేను మా ఫ్రెండ్ డిస్కషన్ చేసుకున్నాం. సేమ్ అలాగే జరిగింది. నైరుతి రైన్ ఎఫెక్ట్ ఉంది. 15 days వెయిట్ చేద్దాం. ఆలోగా ఎలక్షన్ రిజల్ట్ ఎంజాయ్ చేద్దాం. ఎవరు సీఎం అయినా మన ఆంధ్ర వాడే గొడవలు పెట్టుకోవద్దండి. 1000 రూపాయలు దాటితే వాళ్ళ మీద దండయాత్ర చేస్తారంటారు. ఇది వాస్తవం అన్న. అయితే నేరుగా మనం మాట్లాడాలి. కానీ మైసూరు మార్కెట్ మాత్రం నర్సరీ టమాటా వచ్చినట్లు ఒక యూట్యూబ్ ఛానల్ వీడియోలు కూడా వచ్చాయి. బాలమల్లి నాకు షేర్ చేశారు. టమాటో మన మాట రావడం లేదు, కానీ డైరెక్ట్గా మార్కెట్లో పెడుతున్నాయి. మనం ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాం, హైదరాబాద్ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, కోయంబేడు కానివ్వండి, అక్కడ డైరెక్ట్గా పెడుతున్నాయి. దానివల్ల దాని ప్రభావం వల్ల ఇక్కడ మనకు ధరలు తగ్గుతున్నాయి. ఇక నవాజ్ బాషా గారు, సయ్యద్ భాయ్ అస్సలం అయికం. జూన్ 20th ఆఫ్టర్ టమోటా రేట్ ఎంత ఉండవచ్చు ప్లీజ్ చెప్పండి. జూన్ 20 తర్వాత. అన్న, ఈ సంవత్సరము నో ఎక్స్పెక్టేషన్స్, ఓన్లీ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే భారీ ప్లాంటేషన్, మధ్యలో భారీ టెంపరేచర్. ఉత్తర భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా టమాటా లేని ప్రాంతం లేదు. కాబట్టి ఈ సంవత్సరం నో ఎక్స్పెక్టేషన్, ఏం అంచనా వేయలేం. వెయిట్ అండ్ సీ. ప్రేక్షక పాత్ర వహించడం మనం చేయగలిగింది. ఇప్పుడు క్రాప్ ఫెయిల్యూర్ అంటున్నారు, కానీ భారీ ప్లాంటేషన్, స్టాక్ అయితే ఎక్కడా తగ్గడం లేదు. జూన్ 10 తర్వాత మరింత పెరగవచ్చు అంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఎక్స్పెక్టేషన్లు ఏమంటే వలన అంత దేవుని మీద భారమే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, శశిధర్ గౌడ్, యాజ్ ఏ ఫార్మర్ ఐఎమ్ టెల్లింగ్ దట్ డోంట్ లూజ్ హోప్స్. హోప్ ఫార్ ద గుడ్. ఫార్మింగ్ ఈజ్ నాట్ ప్రొఫెషన్, ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్. సాటిస్ఫికేషన్ ఇంపార్టెంట్. అన్నదాతలందరూ దయచేసి అపనమ్మకాలు పెట్టుకోదండి, అధైర్యపడకండి. మంచి నమ్మకాన్ని పెట్టుకోండి. వ్యవసాయం అనేది ఒక వృత్తి కాదు, అది ఒక జీవిత మార్గం. తృప్తి అనేది మనకు ముఖ్యం. చాలా చక్కగా చెప్పారు శశిధర్ గౌడ్ గారు. ఐఎమ్ సెకండ్ వ్యూవర్ రవీంద్ర గారు, థ్యాంక్ యూ అన్న. ఇవే రేట్స్ కంటిన్యూ అయినా చాలు అనుకోండి, ఎందుకంటే స్టాక్ పెరగడం స్టార్ట్ అయ్యింది. ఇక వస్తూనే. భూషణ్ గారి కామెంట్ ఇది. జూలై లాస్ట్ ఆగస్ట్కి ఫుల్ డౌన్ నడుస్తాయి బికాజ్ ఆఫ్ నౌ హెవీ ప్లాంటేషన్ గోయింగ్ ఆన్ ఆల్ ఓవర్ ఏరియాస్. కొత్తగా ప్లాంటేషన్ చేసేవాళ్ళు చూసుకొని కొద్దిగా నాటుకోండి. ఎక్కువ నాటుకొని తర్వాత బాధపడకండి. చివరిలో వాస్తవం, ఎక్కువ నాటకుండా టమాటాలు జాగ్రత్తతో, ఎక్కువ అప్పులు చేసి ఎక్కువ నాటకుండా లిమిట్గా మితంగా నాటుకోవడం సర్వోత్తమం. ఆమె ఫస్ట్ ప్రకారం థ్యాంక్ యూ అన్నాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అబ్దుల్ రషీద్, హాయ్ బాబా. మా బామ్మ చింతపడి నుంచి, బామ్మది బాగున్నావా? జై అఖిల్ అండ్ టమోటా కాసు ఫార్మింగ్ గారు. ఇక అనంతరం రమేష్ గారు, నేను అన్నగారి బర్త్డే, ఆయన గురించి నాకు ముచ్చట చెప్పుకున్నాం, దాని గురించి ఆయన కామెంట్ పెట్టారు. ఇలాంటి విన్నప్పుడు లవకుశ సినిమాని వరిస్తాలో అంటే ఒడియా భాషలు టచ్ చేసి రిలీజ్ చేస్తుంటే, గోడ మీద పోస్టర్ అంటిస్తుంటే జనం ఎన్టీఆర్ రాముడిగా ఉన్న పోస్టర్ని 50 పైసలు పెట్టి కొనుక్కున్నారంట. అది తెలుగువాడి గొప్పతనం. జోహార్ ఎన్టీఆర్. ఎస్, శాంతనం అనే దర్శకుడు, మనకి బాలీవుడ్ దర్శకుడు. ఆయన స్త్రీ అనే సినిమా తీశారు శకుంతల నేపథ్యంతో, దుష్యంతుడు శకుంతల నేపథ్యంతో. అన్నగారిని ఆయన రెండోసారి ఆయన అవుతుంది సినిమా 2-3 సార్లు తీశాడు. రెండోసారి 1960లో అన్నగారిని అడిగితే ఆయన నాకు హిందీ భాష రాదు, నాకొద్దు, పౌరుడిగా తెలుగువాడు సొంత, నేను తెలుగులోనే చేస్తానని చెప్పి ఆయన తెలిసడం జరిగింది. ఆ పాత్ర ఆయన పోషించారు. అది హిందీలో పెద్ద హిట్ అయింది, స్త్రీ అనే సినిమా. అది అన్నగారి రూపం. గరిగబడి నరసింహారావు కూడా చెప్పారు ఒక ప్రవచనములు, రాముడు కృష్ణుడు అంటే ఎన్టీఆర్. ఇప్పుడు కూడా నాకు పేపర్ కటింగ్ దొరికితే నేను కట్ చేసి తగిలించుకుంటాను, ఆ ముక్కుకి ఇవ్వచ్చు అని ₹1,00,00,000 అని. రాముడు కృష్ణుడు ఎలా ఎవరు చూడలేదు. అన్నగారు మనకు తెర మీద చూపించారు. దట్ ఈజ్ ఎన్టీ రామారావు, గ్రేటెస్ట్ అన్న ఎన్టీఆర్. ఇక గోవిందరాడు గారు, ఇది ఉరి మంగళం మీద పడ్డాడు, నా మీద పడ్డాడైనా. కామెంట్ వచ్చి, ఎవరైనా దమ్ముంటే 70 రోజుల ముందే రేట్ చెప్పమనండి సయ్యద్ బ్రో.
ఎవరు చెప్పలేరు అన్నా. నేను ముందే చెప్పడం జరిగింది, టమోటా పంట అదృష్టం, టమోటా లాడేడు ధర దైవాదిని ఏదో 10 రోజుల్లో అంచనా వేయగలము, కానీ పంట పెట్టిన తర్వాత పంట దిగుబడి స్టార్ట్ అయ్యేటప్పుడు ధర అంటే ఎవరు చెప్పలేరు. అలాగే ఈ హరినాథ్ రెడ్డి గురించి, రాజ్ కుమార్ గురించి కామెంట్లు నేను ఇదివరకు చెప్పలేదు, చదవని చెప్పి దాని గురించి ఆయన ఒక కామెంట్ పెట్టారు. అలానే నువ్వు ఇతర యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ గురించి చదవాలంటే రైతు ఏ కామెంట్ పెట్టినా గట్స్ ఉంటే చదువు, లేదంటే ఛానల్ మూసుకో. ఢిల్లీ రాజా రాజ్ కుమార్, సారీ అన్నా, నేను ఒక మాట అడుగుతున్నాను. మీ కామెంట్ నా సమాధానం అంటే మీ ప్రాంతాలకు ఒక పంటల యొక్క పర్సంటేజ్ను, పంటలు ప్లాంటేషన్ గురించో, లేదా ధరలు ఎప్పుడు వస్తాయనో, లేదా మీ ప్రాంతంలో ఈ టమోటా పంటలకు ఏమైనా సమస్యలు ఉంటే మీకు ఏదైనా సలహా కావాలంటే వాటి అడగవచ్చు. లేదా ధరలు ఎందుకు పెడితే అడగవచ్చు. కానీ మీరు ఢిల్లీ రాజా, ఆ రాజా, ఈ రాజా వాళ్ళ తీరిపోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేలేదు నాకు తెలియదు. నాకు దమ్ము, నా గడ్స్ ఉండడం ఏందన్నా, నీకు దమ్ము ఉంటే, నీకు గడ్స్ ఉంటే నేను ఛానల్ మూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళ ఛానల్ నేను చదవని మళ్ళీ చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్లు మీరు నా యూట్యూబ్ ఛానల్ వచ్చి వాళ్ళ గురించి మీరు కామెంట్లు పెడితే నేను ఎందుకు చదవాలి? నాకు గడ్స్ కాదు, మీకు గడ్స్ ఉంటే, మీరు ఇక్కడ కామెంట్ పెట్టడం కాదు, మీకు గడ్స్ ఉంటే, మీకు ధైర్యం ఉంటే నేరుగా వెళ్ళండి. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, పాలస్తీనాలోనో, సౌదీ అరేబియా లేరు, అన్నమయ్య జిల్లాలోనూ, పక్కన పుట్టపర్తి జిల్లాలో ఉన్నారు. నేరుగా వెళ్ళి వాళ్ళనే మాట్లాడండి. నా దగ్గర కామెంట్ పెట్టి నన్ను గడ్స్ ఉన్నాయని చెప్పడం నేను మళ్ళీ చెబుతున్నాను. వాళ్ళకు పెయిడ్ ఆర్టిస్టుల గురించి నా దగ్గర ప్రస్తావించకండి. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. టమోటా పంట అదృష్టం ద్వారా మనం పంట పెట్టి ధరలు ఎలా వస్తుందో మనం ఎవరు చెప్పలేమని చెప్పి నన్ను మూసుకోమని చెప్పడం ఏంది? గోవిందనాయుడు గారు, మీకు దమ్ము ఉంటే, మీకు గట్స్ ఉంటే, మీరేమైనా చేయాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాళ్ళ ఏరియాలో ఎక్కడ ఉన్నారో మీకు అందరికీ తెలుసు. నేరే వెళ్ళి మాట్లాడండి, ముఖాముఖి తెలుసుకోండి. మధ్యలో నా ఛానల్ ఎందుకు? ఐఎమ్ వెరీ సారీ. నేను మళ్ళీ చెబుతున్నాను, పెయిడ్ ఆర్టిస్టుల గురించి నా దగ్గర మాట్లాడవద్దు. మీకు సమస్యలు ఉంటే ముఖాముఖి తేల్చుకోండి. మీరు పెట్టి కామెంట్ చదవాల్సిన అవసరం నాకు లేదు. నేనేమీ పెయిడ్ ఆర్టిస్ట్ కాదు. 10 మంది పనికొచ్చి కామెంట్లు ఏమైనా చదువుతా అక్కడ, కానీ ఐఎమ్ నాట్ ది పెయిడ్ ఆర్టిస్ట్. నేను ఎవరితో డబ్బులు తీసుకోలేదు, డబ్బులు తీసుకొని కూడా నేను భవిష్యత్తు చెప్పాను. నేను చాలా మూసుకోవాల్సిన అవసరం లేదు. గోవిందనాయుడు గారు, మీరికేమైనా సమస్య ఉంటే ముఖాముఖి తెలుసుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాళ్ళ ఏరియా ప్రాంతాల్లో కూడా తెలుసు. హరినాథ్ రెడ్డి కానీ ఇంకో ఆయన కూడా వాళ్ళు డైరెక్ట్గా సెల్ ఫోన్లో వాళ్ళ ముఖాలు చూపించి మాట్లాడుతున్నారు. వాళ్ళే ముసుగులు వేసుకోవడం లేదు. నేను చాలా మూసుకోవాలన్నా. మీకు గడిచి ఉంటే, మీకు ధైర్యం ఉంటే మీరు వెళ్ళి తెలుసుకోండి ముఖాముఖిగా. మధ్యలో నన్ను లాగుతారు ఈ పెయిడ్ ఆర్టిస్టుల పంచాయతీలు. రెండవది వచ్చి, మీరేమో మీ ఇష్టానికి కామెంట్లు, రిప్లై కామెంట్ నేను ఏది డిలీట్ చేయలేదు. కాల్స్లో చదువుకోండి. కామెంట్లు పెడుతున్నారు, నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయను. కానీ వాళ్ళ గురించి మీరు పెట్టే కామెంట్లు చదవను. నేను ఛానల్ మూసుకోను. మళ్ళీ చెబుతున్నాను, మరొకసారి చెబుతున్నాను, మళ్ళీ చెబుతున్నాను. మీకు మీకు గడుసు ఉంటే, మీకు ఏమైనా సమస్య ఉంటే ఫేస్ టు ఫేస్ ఆంగ్లంలో ముఖాముఖి తెలుసుకోండి. మధ్య నన్నందులు అవుతారు. అన్నదాత విజ్ఞప్తి, మీరు కాబట్టి కామెంట్లు పెట్టుకోండి. 10 మంది చదువుకుంటారు. కానీ నేను మాత్రం ఇతర యూట్యూబ్ ఛానల్ ఎందుకు మీరు పెట్టేస్తే వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు. అన్న మీరు చెబుతారని చేస్తారన్న, మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, మేము ఎక్కడున్నా వాళ్ళకి తెలుసు కదా, ఏమంటే మమ్మల్ని మాట్లాడమని చెప్పండి, మాతో నేరుగా తెలుసుకోమనండి అని. గోవిందరావు గారు, ప్లీజ్ దయచేసి లాకండి. మళ్ళీ చెప్తున్నాను, దమ్ము గడిచి నాకు అది మీకుంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. చివరగా మీ కామెంట్ సమాధానం ముగించేసే ముందు ఒక మాట. మధ్యాహ్నం పొగులూరు నుంచి లంబేష్ గారు ఫోన్ చేయడం జరిగింది. మీకు అంతే తెలిసిందే, హై టెంపరేచర్ వల్ల ఎక్కడ క్రాప్స్ బాగా రాలేదు. వాళ్ళ ప్రాంతంలో మరి దారుణం. కేవలం వాళ్ళు 2 కోతలు మాత్రం తీశారంటే, 3వ కోత టమాటా మొత్తం ఉలించి పండ్లు అంటే మన రాయలసీమ భాషలో మళ్ళీ దాన్ని ఇంగ్లీష్ టమాటా నాకు తెలియదు, ఆంధ్ర ప్రాంతం ఏమంటో తెలియదు నాకు. చిన్నగా ఉంటాయి అవి. చిన్నప్పుడంతా మేము కొండల గుట్టలు వెళ్ళి తినేవాళ్ళము. టమాటాలు ఆ సైజుకి వచ్చి ఆడికి నేను చెప్పాను, పొడికలను బాగా రేటు పడుతుంది కదన్నా, తీసుకెళ్ళకూడదని. లేదన్నా అవి తరం కాదు, కూలి డబ్బులు చేతికి రావు. ఇక 10-15 రోజులు చూసి మేము పంట తీసివేస్తాం. మేము ఫ్లవర్ నాటాలని అనుకుంటున్నామని అన్న. పూల రేట్లు ఈసారి ఇదివరనే చెప్పడం జరిగింది. కూరగాయలు పూలు పండించే రైతులంతా ఈసారి వాటిని వదిలేసి టమాటా మీద పడ్డారు. నిజం ధరలు చూసి జాక్పాట్లు భారీ ధరలు వస్తాయి, ఆదాయం జాక్పాట్ తగ్గుతుందని చెప్పి దానితో ఒక్కసారి కూరగాయల ధరలు అన్నీ పెరిగిపోయాయన్న. దాంతోపాటు పూలు కూడా మామూలుగా పండగ సమయాల్లో మాత్రం దసరా, రంజాన్, ఇలా దసరా పండగ ముఖ్యంగా అప్పుడు పూలు బాగా ధర వెళ్ళి తగ్గిమరులు కాస్త తక్కువ, ఇప్పుడు దిగుబడి తక్కువ ధరలు. కానీ ఈసారి మాత్రం పూల ధరలు రెక్కలు వచ్చే పూల ధరలకి బంగారు ధరలు వస్తున్నాయన్న. ఆయన ఫ్లవర్లను అనుకుంటున్నాడంట ఆల్ ది బెస్ట్ రమేష్ గారు. ఆయన చెప్పిన మాట ఇది. 2 కోతలు ఓకే, 3 కోతలు టమాటా ఏమాత్రం లేవన్నా మా ఏరియాలో మొత్తం తీసేస్తున్న పంటలు అని చెప్పారు. నిన్న సంవత్సరం కూడా కోలార్లో ఇలాగే వైరస్ వచ్చినప్పుడు పంట ఏమి చెందిన చాలా మంది తోటలు పీకేయడం జరిగింది. దానివల్ల ఒకసారి టమాటాలు కరువు వచ్చి ధరలు అలా పెరిగిపోయాయి. బట్ ఇప్పుడైతే
నేను పెరగవద్దని చెప్పను, అలా సలాలు ఇవ్వను, కానీ ఆయన టమాటాలు ఏమాత్రం లేవు, మొత్తం ఉలించి పనులు చిన్న చిన్నగా మారిపోయాయని చెప్పాడు ఆయన. పువ్వులు రమేష్ గారు చెప్పింది 2 కోతలు అయ్యంట. ఇప్పుడు 4-5 రోజులు ఆ పంట పీకేసి పూల పంట ఆయనకంతా మంచి జరగాలని, మరియు టమోటా పంటని ఈ భారీ ఉష్ణోగ్రతల మధ్య, వైరస్ల మధ్య, వర్షాభావ పరిస్థితుల మధ్యలో చంటి పిల్లలు సాగినట్టు టమోటా పంటను కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టారు. వాళ్ళకంతా మంచి జరగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మళ్ళీ చెబుతున్నాను, ఇతరత్ర యూట్యూబ్ ఛానళ్ళ గురించి నా దగ్గర ప్రస్తావించదు. పెయిడ్ ఆర్టిస్ట్తో ఏమైనా పంచాయతీ ఉంటే మీరు ముఖా తెలుసుకోండి. గట్స్ మీకుండా నాకు కాదు. ఐఎమ్ సారీ. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్.